చిన్న కృష్ణుడు మరియు వెన్న దొంగ. గోకులం అనే చిన్న గ్రామంలో చిన్న కృష్ణుడు అనే ముద్దుల బాలుడు ఉండేవాడు. అతని ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండేది. అందరూ అతన్ని చాలా ప్రేమించేవారు. కృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం. అతని అమ్మ యశోదమ్మ వెన్నని కుండల్లో పెట్టి పైకి వేలాడదీసేది. కాని తెలివైన కృష్ణుడు ఎప్పుడూ వెన్నను తీసుకునేవాడు. ఒకరోజు కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఒక చిన్న మెట్టు వేసి పైకి ఎక్కాడు. వెన్న కుండను పగలగొట్టి అందరికీ వెన్న పంచాడు. యశోదమ్మ వచ్చి చూసేసరికి ఇల్లంతా వెన్నతో నిండిపోయింది. కృష్ణ, వెన్న ఎవరు దొంగిలించారు? కృష్ణుడు నవ్వుతూ, అమ్మా, వెన్నే బయటికి వచ్చేసింది అన్నాడు. యశోదమ్మ కృష్ణుడిని తాడుతో కట్టాలని చూసింది. కాని తాడు ఎప్పుడూ చిన్నదిగానే ఉండేది. చివరికి ప్రేమతో దగ్గరకు తీసుకుంది. అప్పుడు యశోదమ్మ కృష్ణుడి నోటిలో మొత్తం ప్రపంచాన్ని చూసింది. ఆమె తన కుమారుడు దేవుడిని అర్థం చేసుకుంది. నీతి, ప్రేమతో అన్నీ సాధించవచ్చు.